శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:36 తిథి పంచమి ఉదయం 9:30 వరకు. నక్షత్రం పునర్వసు సాయంకాలం 4:47 వరకు. వర్జం రాత్రి 12:57 నుంచి 2:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:23 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:16 నుంచి 3:56 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం వృశ్చిక సంక్రాంతి. వృశ్చిక రాశిలో సూర్యుడు రాత్రి 11:25 ప్రవేశిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు సంక్రాంతి ప్రయుక్తమైనటువంటి విష్ణుపద పుణ్యకాలం సంభవిస్తుంది. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం శతగుణితమైనటువంటి సహస్రగుణితమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. అంతేకాకుండా సంక్రాంతి కాబట్టి పితృదేవతారాధనకు, పితృదేవతలను ఉద్దేశించి దానాధికం చేయడానికి, భోజనం పెట్టడానికి, వస్త్రదానాధికం చేయడానికి చాలా మంచి రోజు. ఆ విధంగా చేయడం వలన పితృదేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. సంక్రాంతి దివసం నాడు మనం చేసినటువంటి దాన ధర్మాధికం అత్యధికమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. నేటి ఆణిముత్యం. మన లోపల సాగించే యత్నాలే బయటకు గొప్ప మార్పులను తెస్తాయి.